స్టేషన్ వద్ద విశ్వ హిందూ పరిషత్ సభ్యులు ఆందోళన చేశారు. తిమ్మాపురంలో కనకదుర్గమ్మ వారి పీఠం కూల్చివేతకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దాంతో ద్వారకా తిరుమలలో పరిస్థితి ఉధృతంగా మారింది. భీమడోలు సిఐ ఘటనా స్థలానికి చేరుకుని వారితో మాట్లాడి ఆందోళన విరమించేలా చేశారు. ఒకటైతే ఎవరైతే దళిత హిందువులు ఉన్నారో వాళ్ళని చాలా కులం పెట్టి దూషించడము, తర్వాత వాళ్ళు ఎవరో వంట వండుతాం, ప్రసాదం వాళ్ళు వండుతూ ఏంటి, వాళ్ళు మేము ముందు కూర్చో ఉంటాం ఏంటి, వాళ్ళు తాగిన మంచిని మేము తాగడం ఏంటి, ఆ గ్లాస్ తాగడం ఏంటి, ఈ రకమైన వైఖరి గత కొన్ని సంవత్సరాలుగా వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఆ విషయాల మీద కూడా రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఒకటే డిపెండ్ చేస్తున్నాం, విగ్రహం ఎక్కడ ఉంది, విగ్రహం తీసుకురావాలి ఇక్కడ పోలీస్ స్టేషన్కి. 2 SST కింద తక్షణం అరెస్ట్ చేయాలని, తగిన విచారణ జరిపి అరెస్ట్ చేయాలని చెప్తా ఉన్నాం. గుడి ధ్వంసం అయింది కాబట్టి 5 లక్షల పైసలు ఖర్చు అవుద్ది. దాన్ని తక్షణం రేపు నుంచి పనులు ప్రారంభించాలి. ఆ డబ్బులు సంబంధించి రెవెన్యూ MRO దగ్గర ఎవరో డిపాజిట్ చేసి అదంతా ప్లాన్ చేసి అక్కడ తక్షణం గుడి నిర్మాణం చేయడం కూడా డిమాండ్ చేస్తా ఉన్నాము. ముందుగా అరెస్ట్ చేయాలి. వాళ్ళు ఏదో చిన్న విషయం కింద వాళ్ళు ఏది గాలి వదిలిస్తే మాత్రం కుదరదు, పెళ్లి కూడా చూసినట్టు చూస్తే కుదరదు అని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా సీఏ గారు చెప్పి స్పష్టం చేశాము. మళ్ళీ చెప్తున్నాం గుడి ఎక్కడ ఉందో, ఎక్కడైతే పడిపోయిందో పడగొట్టారో అక్కడే కట్టాలి. ఆ రోజున కూడా అటల్ బిహారీ వాజ్పేయి గారు